హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే అన్నవరం ఆహ్, లో ఉన్నాము. రూమ్ అయితే తీసుకొని అక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేమందరం అయితే రెడీ అయితున్నాం. బయట వ్యూ చూడండి. ఇది తెల్లవారుజామున వ్యూ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. 5:30 ఆ టైంలో వర్షం పడుతుంది. అసలు ఎంత వర్షం పడుతుందో మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోతుంది. మేము వ్రతం చేసుకోవాలి అనే ప్లానింగ్ తోటి వచ్చినాం. కానీ మేము రెడీ అయ్యి అంతా అయిపోయేలోపు వర్షం కూడా తగ్గిపోయింది. ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము. ఈ వెదర్ అనేది మాకు సహకరించింది. దానికో హ్యాపీ. ఇక ఇక్కడైతే మా వాళ్ళైతే రెడీ అవుతున్నారు. చేతన ఇంకా హెయిర్ స్టైల్ కాలేదు. ఇక వాళ్ళ మమ్మీ అయితే హెయిర్ స్టైల్ వేసుకుంటుంది. తర్వాత తనకేస్తా అని ఇక ఇలా అయితే రెడీ అవుతున్నారు. ఇక్కడ పిల్లలు అందరైతే ఇంకా రెడీ అయిపోయారు. వీళ్ళైతే ముగ్గురు అబ్బాయిలే కాబట్టి టకటక రెడీ అయిపోయారు. లోషి కూడా రెడీ అయిపోయిండు. కార్తికేయ కూడా రెడీ అయిపోయిండు. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఎందుకు? దర్శనం చేసుకోవడానికి. ఏ టెంపుల్కి వచ్చినాం మనం? ఓకే. కార్తికేయ పాప నైట్ ఫీవర్ వచ్చింది, ఇప్పుడు సెట్ అయ్యిండు. ఫుల్ వర్షం ఫ్రెండ్స్ ఇక్కడ, అంతే కదా కార్తికేయ? ఎంత క్యూట్గా ఉన్నారు ఏంద్రా మీరు ఇద్దరిని ఫోటో దించుతారా అండి? రండి ఇటు రండి. అక్కడ నిలబడండి, లేకపోతే వెనక్కి ఫోల్డింగ్ చేసుకోవద్దు. చేతులు జేబులో పెట్టుకోండి, చెరొక జేబులో. ఎవరి జేబులో వాళ్ళు పెట్టుకోండి, ఇద్దరు ఒక జేబులో పెట్టకండి. రాట్లే ఈ ఫొటోస్. ఇట్రండి ఇట్రండి ఇట్రండి. ఇక మేము అందరం రెడీ అయ్యి రూమ్ నుంచి బయటకు వచ్చాము. ఇక మగవాళ్ళు ఏమంటున్నారంటే మీ చదువుడు అయితే పొద్దున్న దాకా చదువుతూనే ఉంటారు, తొందరగా రండి అనేసి అని బయటకైతే తీసుకొచ్చారు. అన్నవరంలోని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని దర్శనం కూడా చేసుకొని ఇంక ఇలా బయటకు వచ్చి వీడియోస్ అయితే చేస్తున్నాము. ఇది క్లాక్ వైజ్ అంట. దీంట్లో టైం అనేది ఎటువైపు నిలబడితే అటు టైం అనేది తెలుస్తుంది. నాకు పెద్దగా ఐడియా లేదు దీని గురించి. మీకు ఏమైనా తెలిస్తే మీరైతే కామెంట్ చేసి చెప్పేయండి. నాకైతే పెద్దగా తెలీదు. ఇక్కడ రాసి ఉంది కానీ సగం కనపడుతుంది, సగం క్లియర్గా కనిపించట్లేదు. ఇక్కడ నక్షత్రాలు, టైమింగ్స్, నిమిషాలు, సెకండ్స్ అవన్నీ రాసి ఉన్నాయి. ఇంకా ఇదంతా మనం అంత మైండ్ మెచ్యూరిటీ కాదనమాట, కొన్ని అంతగానం తెలీదు. ఇక్కడైతే సత్యనారాయణ స్వామి ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇంకా అదే చూస్తున్నాం అనమాట మేము. ఇక ఇక్కడ పిల్లల్ని ఫొటోస్ దిగండిరా, మంచి ఉంది వ్యూ అంటే వాళ్ళు ఎక్కడ దిగుతారు, మమ్మల్ని ఎక్కడ దించుతారు. ఒకళ్ళు పోగానే ఒకళ్ళు అడ్డు నీరు పడుతున్నారు. మా ఫొటోస్ ఏమో కావట్లేదు. ఇక్కడే టైం అయితే అంతా అయిపోయింది. ఇక్కడేమో కాయిన్స్ నిలబెడుతున్నారు. కాయిన్స్ అయితే అసలు ఎందుకు నిలబెడుతున్నారో ఏమో తెలీదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే నార్మల్గా అయితే ఒకరు నిలబెట్టగానే ఇంకొకరు స్టార్ట్ చేసి నిలబెడతారు, దానికి ఏం లేదు అనేసి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే అన్నారు. వాళ్ళు ఎప్పటికీ వస్తూనే ఉంటారు. ప్రతి ఇయర్లో 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా వస్తారు. ఇంకా మేమైతే ఇది సెకండ్ టైం రావడం. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వ్రతం అయితే చేసుకోలేదు. ఈసారి అయితే వ్రతం చేసుకున్నాం. ఇంకా మా వారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. కొత్త పెళ్లి కొడుకులాగా ఉన్నారు కదా. నాకు అదే అనిపించింది, అందుకే మీకు చెప్తున్నా. వీళ్ళందరూ ఒకటే కాయిన్స్ నిలబెడుతున్నారు. ఎందుకు నిలబెడుతున్నారు ఏంటి అంటే మళ్ళీ అది టైల్స్ వేసిన మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నిలబెడితే ఏముంది, అది నిలబడుతుంది కామన్గా. బండ మీద స్ట్రైట్గా నిలబెడితే నిలబడినట్టు, అంతే కదా. అయితే ఎవరికి నిలబడట్లే, అందులో ఇరికించిపోతారు. ఆ కాయిన్స్ ఎందుకు పెడతారో ఏంటో కూడా నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మా వ్రతం అయితే చాలా హ్యాపీగా, సంతోషంగా చాలా బాగా చేసుకున్నాము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే చుట్టూ అయితే వ్యూ అయితే చూపించాను. ఇదే ఇక సత్యనారాయణ టెంపుల్ అందరికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇంక ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. ఇదేమో మేము